ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక జింకల జంట ఉండేది. ఆ రెండు జింకలు చాలా ప్రేమగా ఉండేవి. ఒకసారి మగ జింక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంటుంది. వలలో చిక్కుకున్న మగ జింకను చూసి ఆడజింక చాలా బాధపడుతుంది. ఇంతలో మగ జింక, "నువ్వు తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే వేటగాడు వచ్చాడంటే నిన్ను కూడా పట్టుకుంటాడు" అని అంటుంది. ఆ మాటలు విన్న ఆడజింక, "నిన్ను ఈ పరిస్థితిలో వదిలిపెట్టి నేను వెళ్ళను. నిన్ను ఎలాగైనా కాపాడుతాను. కాపాడలేకపోతే నేను కూడా నీతో పాటే చచ్చిపోతాను, కానీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళను" అని అంటుంది. ఇలా రెండు జింకలు మాట్లాడుకుంటూ ఉండగానే వేటగాడు రానే వస్తాడు. రెండు జింకలను చూసిన వేటగాడు, "ఒక్క జంతువు కోసం వలపనితే రెండు జంతువులు చిక్కాయి. ఈరోజు నా పంట పండింది" అని అనుకుంటాడు. అప్పుడు ఆడజింక వేటగాడి వద్దకు వచ్చి, "నా భర్తను వదిలిపెట్టు, కావాలంటే నన్ను చంపు" అని అంటుంది. ఇంతలో మగజింక, "వద్దు, నా భార్య చనిపోతే నేను చూడలేను. నన్ను చంపి నా భార్యను వదిలిపెట్టు" అని మగజింక వేడుకుంటుంది. రెండు జింకల మాటలు విని అయోమయంలో ఉన్న వేటగాడు, "మీ ప్రేమ చూస్తుంటే నాకు చూడముచ్చటగా అనిపిస్తోంది. ఒకరి కోసం ఒకరు మీరు చేస్తున్న త్యాగం చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. మిమ్మల్ని ఇద్దరినీ చంపాలని కూడా నాకు అనిపించడం లేదు. కానీ డబ్బు లేకుండా ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే నా భార్య పిల్లలు పస్తూ ఉండాల్సి వస్తుంది" అని బాధగా అంటాడు వేటగాడు. "అలా అయితే నా వద్ద ఒక ఉపాయం ఉంది. ఒకసారి నాకు ఒక వజ్రం దొరికితే దాన్ని నేను ఒక చెట్టు తొర్రలో దాచాను. దాన్ని నీకు ఇచ్చేస్తే నీ భార్య బిడ్డల ఆకలి తీరుతుంది, నా భర్త ప్రాణం తీయాల్సిన అవసరమూ ఉండదు. ఈ ఒప్పందం నీకు సమ్మతమైతే నీకు ఇప్పుడే వజ్రం తెచ్చి ఇస్తాను" అని అంటుంది ఆడజింక. ఆ మాటలకు సంతోషపడిన వేటగాడు, "మీ జంటను విడదీసి పాపం మూటగట్టుకోవాల్సిన పని లేకుండా, నా భార్య బిడ్డలను పస్తు ఉంచాల్సిన అవసరం లేకుండా నువ్వు చెప్పిన ఉపాయం బాగుంది. నాకు నువ్వు చెప్పినది సమ్మతమే" అని అంటాడు వేటగాడు. అప్పుడు ఆడజింక వెళ్ళి కాసేపటికి ఒక వజ్రం తీసుకొని వస్తుంది. ఆ వజ్రాన్ని వేటగాడికి ఇవ్వగానే సంతోషంగా తీసుకుంటాడు వేటగాడు. మగజింకను వదిలేసి వజ్రాన్ని తీసుకొని హుషారుగా వెళ్ళిపోతాడు వేటగాడు. వేటగాడి బారి నుండి బయటపడి ప్రాణాలు దక్కించుకున్న రెండు జింకలు ఎప్పటికీ అన్యోన్యంగా సంతోషంగా జీవించాయి.